వాటిని పరిశోధించుడి. ఏవే సాక్ష్యం ఇస్తున్నాయంటే బిడ్డ, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవము కలుగునట్లు, అది మీకు ఆశీర్వాదం కలగాలంటే మీరు నా యొద్దకు రావట్లేదు. మళ్ళా వాక్యం బాగా పెద్ద కళ్ళతో చూద్దాం, జూమ్లో చూద్దాం ఒకసారి. జూమ్లో నేను అయితే మీకు జీవం అంటే 133 దావీదు కీర్తన, అర్థమైందా? 4-5 వచనాలు చదివినట్టుగా అక్కడ శాశ్వత జీవము, శాశ్వత ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదం మీకు కలగకుండున్నట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. యేసుప్రభు చెప్పాడు లేదా మాట? ఇప్పుడు ఆశీర్వాదం రాకుండా పోవడానికి కారణం ఏంటి? ఉదయాన్నే దేవుణ్ణి కలుసుకోకపోవడం. ఎందుకు ఈ ఉదయాన్నే ఎందుకు దేవుడు నాకు ఈ తలంపు ఇచ్చాడు అని అంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, 3 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. నాట్ నౌ, ఇప్పటి నుంచి కాదు, 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇందులో ఒక అద్భుతమైన సీక్రెట్ ఉందని నాకు తెలుసు. ఇందులో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉందని నాకు తెలుసు. ఇందులో అద్భుతమైన ఒక దీవెన ఉందని నాకు తెలుసు. ఇందులో అద్భుతమైన అభిషేకం ఉందని నాకు తెలుసు. ఇందులో అద్భుతమైనటువంటి దేవుని యొక్క స్పర్శ ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ మన్నాను నేను చూసినట్టుగా చేయలే, దాన్ని నేను తాకాను. తాకడం వరకే చేయలే, దాన్ని నేను తిన్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంతకాలం చూసావు, ఇంతకాలం తాకుండొచ్చు, కానీ ఈరోజు నువ్వు తినాలి. ఆమేన్. అందుకే రుచి చూచి తెలుసుకునండి, యెహోవా ఉత్తముడని ఎరుగునట్లు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు నువ్వు అనుభవించగా, నువ్వు ఈరోజు ఈ ప్రార్థనలో కానీ ఆయనతో అనుభవిస్తే, ఆయన నువ్వు ఆస్వాదిస్తే, ఆయనతో కలిసి నువ్వు సహజీవనం చేస్తే, ఈ 7 గంటలు నీకు 1 గంటగా కనపడుతుంది. ఆమేన్. 7 గంటలు ఎలా కనపడుతుంది బిడ్డ? 1 గంట. మళ్ళీ చెప్తున్నా, 7 గంటలు కనపడుతుంది నీకు 1 గంట. 1000 దినాలు దేవునికి ఎలా కనపడుతున్నాయి? బలివాడు 1000 దినాలు దేవునికి ఎలా కనపడుతున్నాయి? 1 దినం. 1 దినం దేవునికి ఎందుకు? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో 1000 దినాలు దేవుని దృష్టికి 1 దినం, 1 దినం దేవుని దృష్టికి 1000 దినాలు. 1000 దినాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటగా ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు వరకు 2000 సంవత్సరాలు. దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని 2 అయినాయి? 6000 అయినాయి. హల్లెలూయా. 6000 అయినాయి. ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయంలో ఆయన 6 దినములు సమస్త సృష్టిని యావత్తు చేసి 7వ దినాన విశ్రమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా 6000 సంవత్సరాలు ఎప్పుడో జరిగిపోయి, ఇప్పుడు 6025 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఆమేన్. మీరు నమ్మినా నమ్మకపోయినా చరిత్ర యావత్తు బైబిల్ ప్రకారంగా 6025వ సంవత్సరం జరుగుతుంది ఈరోజు. ఆమేన్. 6025వ సంవత్సరం మార్చి నెల 20 తేదీ ఎంత బిడ్డ? 18 తేదీ జరుగుతుంది. అంటే ఇప్పుడు 6 రోజులు గడిచిపోయాయి లేదా? 6 రోజు గడుస్తుంది ఇప్పుడు. ఆమెను చెప్తాం గట్టిగా, అర్థమైంది నేను చెప్పిన మాట? 6 రోజు గడుస్తుంది. అంటే 25 అంటే ఆ భాగం కాబట్టి 6. ఇప్పుడు 7వ రోజున దేవుడు విశ్రమించాడా లేదా? చెప్పాలి. విశ్రమించాడా లేదా? రెస్ట్ తీసుకున్నాడు. సో అలాగనే ఈ యొక్క సరిగ్గా ఈ జరుగుతుంది ఇప్పుడు 7000 సంవత్సరం. ఈ 7000 సంవత్సరం ఆరంభంలో ఉన్న మనకు ఖచ్చితంగా దేవుని రాకడ వస్తుంది. దేవుని రాకడ వస్తుంది. ఎంత త్వరగా వస్తుందంటే అంత త్వరగా వస్తుంది. సంఘానికి అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. ఇది ఏమి అనుకుంటున్నారు? ఇదేమి? వాట్ ఈజ్ దిస్? ఇది ఏమి అనుకుంటున్నారు? నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, దయచేసి చూడండి నాతో పాటు. నా ప్రభు అయిన యేసయ్య ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి, నాతో పాటు చూడండి. రోమీయుల పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన ఎలాగూ లేపబడినో మనము కూడా నూతన జీవము పొందిన వారే నడుచుకున్నట్లు. నూతన జీవం మనకు కలగాలి. ఏం కలగాలంటే బిడ్డ, మనకు లోపల నూతన జీవం కలగాలి. అంటే పాత జీవం అనేది మనలో, అంటే ఆదాము యొక్క జీవం మనలో ఉండకూడదు. ఆమేన్. ఆదాము స్వభావం మనలో అంటే మొదటి ఆదాం మనలో ఉన్నాడా? కడపటి ఆదామైన క్రీస్తు మనలో ఉన్నాడా? మీరు అంత లోతులోకి వెళ్ళా, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 2 ఆదాములు ఉన్నారు బైబిల్లో. మొదటి ఆదామేమో
ఆదాము. రెండో ఆదామేమో కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదాము ద్వారా భూలోకానికి పాపం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా భూలోకానికి శాపం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా భూలోకానికి ఏమొచ్చింది? దేవుని ఎదురు నుంచి దూరపరచబడ్డాడు. రెండో ఆదామైన యేసుక్రీస్తు ప్రభు మొదట ఆశీర్వాదం తీసుకొచ్చాడు. రెండోది ఆదాము అంటే ఆ మొదటి ఆదాము తండ్రికి దూరం అయిపోయాడు. రెండో ఆదామైన యేసుక్రీస్తు ప్రభు తండ్రికి దూరమైన మనల్ని దగ్గరికి చేర్చాడు. మొదటి ఆదాము పాపం వలన భూలోకమంతా శాపమైంది. రెండో ఆదాము వలన అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వలన భూలోకమంతా దీవించబడింది. ఆమేన్. మొదటి ఆదామైనటువంటి ఈ యొక్క ఆదాము ద్వారా పిల్లలు శపించబడ్డారు. కానీ రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా పిల్లలు దీవించబడ్డారు. ఆమేన్. మొదటి ఆదామైనటువంటి ఈ యొక్క ఆదాము ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. కానీ రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి. మొదటి ఆదాము ద్వారా అందరూ సాతానుడికి అమ్మివేయబడ్డారు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాతానుడి చేతిలో నుంచి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మనం గమనించాలి ఏనంటే గమనించాలి. దిస్ ఇస్ లాస్ట్ బిడ్డ, ఇదే మీకు లాస్ట్. ఓకేనా సీనన్న? దిస్ ఇస్ లాస్ట్. ఓకేనా? ఓకే. బాగా గమనించండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి ఒకసారి నాతో పాటు. ఇప్పుడు మొదటి ఆదాములో ఏముంది? పాత జీవం ఉంది. ఇప్పుడు మనలో ఏముంది బిడ్డ? ఇప్పుడు నూతన జీవం. చెప్పాలని నోటితో చెప్పండి. అందరికి బాగా లోపలికి వెళ్ళిందా? వాక్యం వెళ్ళిందా? ఇప్పుడు నాలో నూతన జీవం ఉందా? పాత జీవం ఉందా? నూతన జీవం. సో ఇప్పుడు నాలో నూతన జీవం ఎవరి నుంచి వచ్చింది? నాకు క్రీస్తులో నుండి, అంటే రెండవ ఆదామైన యేసు క్రీస్తులో నుండి నాకు జీవం వచ్చింది. ఆ జీవం ఇప్పుడు నన్ను జీవింపజేస్తుంది. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు అంటే నేను ఇప్పుడు ఆ మన్నాను తిన్నాను. ఆ మన్నాను ఎవరైతే తిన్నారో, ఎవరైతే తాకారో, ఎవరైతే చూచారో వారు మాత్రమే నూతన జీవం కలిగి ఉంటారు. ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు నూతన జీవనం కలిగి ఉండలేరు. ఎవరు పడితే వాళ్ళు దేవుని కోసం జిజ్ఞాస కలిగి పరిగెత్తలేరు. ఎవరు పడితే వాళ్ళు దేవుని కోసం ఒక సాలిడ్గా చేయాలంటే చేయలేరు. ఎందుకు చేయలేరు అనంటే వాళ్ళకి నూతన జీవమైన క్రీస్తు అర్థం కాకపోవడం. నూతన జీవమైన క్రీస్తు వారికి అర్థం కాకపోవడం. చివరిగా చెప్పను, చదవండి నాతో పాటు. రోమిలోస్ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమిలోస్ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే అయ్యా దొరలిద్దరికి ప్రైజ్ ది లార్డ్. 6:55 కుళ్ళబుడి చెత్తేసేయాలి వాళ్ళిద్దరిని. చెప్పమ్మా. 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నువ్వు నిర్బంధించబడితేవో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితేము గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలిగిన వారము కాక అది. ఇప్పుడు ఆమె చెప్పండి అందరు గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇక్కడుంది మర్మం. ప్రాచీన స్వభావం కలిగి ఉంటే సేవ చేయలేవు నువ్వు. నీకు అదే కోపం, అదే చికాకు, అదే ఇరిటేట్ ఉంటుంది నీకు. ఎప్పుడైతే నీకు నవీన స్వభావం లోపలికి వస్తుందో అర్థమైందా? నువ్వు ఎంతగా దేవుని ప్రేమను కలిగి ఉంటావు అంటే అంతగా దేవుని ప్రేమను కలిగి ఉంటావు. అంతగా నువ్వు క్రీస్తుకు దగ్గర అవుతావు. అంతగా ప్రజలను క్రీస్తుకు దగ్గర చేస్తావు. అంతగా నువ్వు క్రీస్తు యొక్క రాజ్యాన్ని నీ ద్వారా విస్తరించడానికి నువ్వు ఇష్టపడతావు. అంతగా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని భూలోకంలో ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు నిన్ను సాధనంగా ఉంచాడనే విషయాన్ని నువ్వు మాత్రమే గుర్తిస్తావు. ఆమేన్. అందరూ గుర్తించరు. అన్న వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది కదా బాధ్యత, నేను ఒక్కడే కట్టాలంటే అవును నువ్వు ఒక్కడే కట్టాలి. ఎప్పుడైనా కానీ మేస్త్రుల దగ్గరికి వెళ్ళండి. మేస్త్రికి వెళ్తే ఈ రోజుల్లో అంటే పని ఇంత చేయాలని చెప్తారులే. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక 5-6 మంది మేస్త్రులు గోడ దగ్గర పనిచేసేవాళ్ళు. పనిచేస్తే వాళ్ళు ఏం చేశారు? నా మట్టుకు నేను కట్టాలి, నేను తీసుకున్న కూలికి నేను న్యాయము చేయాలని వాడు కడతానే ఉంటాడు. నీవు నేను క్రీస్తుని అంగీకరించాము. ఇప్పుడు ప్రాచీన స్వభావం నాలో లేదు. ఇప్పుడు నాకు నవీన స్వభావం వచ్చింది. ఆ నవీన స్వభావం కూడా నూతన జీవమైన క్రీస్తులో నుండి నేను కలిగి ఉన్నాను. అంతకంటే ఎక్కువగా ఆ కలిగి ఉన్న జీవం ఎవరో కాదు, శాశ్వత జీవం. ఆ శాశ్వత జీవం ఎవరో కాదు, మంచులో కురిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఇప్పుడు ఆయనలో ఉన్న నేను ప్రాచీన స్వభావంగా నేను ఇప్పుడు సేవ చేయట్లేదు. నవీన స్వభావం కలిగి మనం సేవ చేస్తున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం సేవ అంటే నవీన స్వభావం కలిగి సేవ చేస్తున్నాం. మనం చేసే సేవ ఇది కాదు, ఇది భూ సంబంధమైన సేవ అని మీరు అనుకుంటారు. కాదు, ఇది పరలోక సంబంధమైన సేవ.
ఈ నవీన స్వభావం ఎవరైతే ధరించుకుంటారో, వారు ఎవరైతే వేకువజామున పరలోకంలో ఉన్న మన్నాను అనగా క్రీస్తును వాళ్ళ కళ్ళతో చూస్తారో, ఎవరైతే మన్నాను భుజిస్తారో, ఎవరైతే మన్నా అయిన క్రీస్తును తమ హృదయంలోకి, తమ కుటుంబంలోకి, సంఘంలోకి తీసుకొచ్చుకుంటారో, వారు నవీన స్వభావం కలిగి దేవుని సేవ చేస్తారు. ఆమేన్. దేవుని సేవ చేస్తారు. ఎంత సేవ చేస్తారు? ఎంత సేవ చేస్తారు? ఎంత సేవ చేస్తారు? చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో, దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. చదువు బిడ్డ. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, వినయ భయభక్తులతో, వినయము, భయము, భక్తి. ఏముండాలి దేవుని దగ్గర వచ్చేటప్పుడు? ఎలా ఉండాలి? చెప్పాలి. ఏముండాలి బిడ్డ? ఫస్ట్ వినయం. వినయం అంటే బీ హంబుల్. బీ హంబుల్. నేను మళ్ళీ చెప్తాను కదా, నీకేదైనా రోషం చచ్చిపోతే నువ్వు టెంపుల్ దగ్గరికి వెళ్ళు. సీరియస్ చెప్తున్నా. నేనేం చేస్తానంటే, నాకు నేను బోధ చేసుకోవాలంటే ఏం చేస్తానంటే, నేను ఉదయం పూట 2:50కి లేస్తా. 2:50కి లేచి, షాముకి తెలుసు 2:50కి లేస్తా. స్టిల్ 2:50కి లేచి నేను ఆ 4 వీధులు తిరిగి ప్రార్థన చేస్తాను. 4 తిరిగి ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ పట్టణాన్ని రక్షించు. ప్రార్థన చేసేటప్పుడు ఆ జనాలు ఉదయాన్నే చూపులు చేసి ఆ నదిలో, స్వర్ణముఖి నదిలో స్నానం చేసేసి ఆ తడిగుడ్లతో ఉళ్ళకి పరిగెత్తుంటారు. టైం ఎంత అంటే అప్పుడు 3. ఎన్ని గంటలు బిడ్డ? 3. వాడు కాళ్ళకి చెప్పులు ఉండవు. వాడు ఇట్ట అనుకొని వాడు అనుకుని పరిగెత్తా ఉంటాడు. అదే జీవం గల దేవుడిని ఆరాధిస్తున్న మనం, ఒక అన్యుడుకున్న భయభక్తులు, ఒక అన్యుకున్న వినయం మనలో కనపడ్డం. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే ఇదేమన్నారు, నువ్వు కూడా చాలా సార్లు ఇదేమి, ఇది మామూలు భక్తే కదా, మామూలు జీవమే కదా అనుకుంటున్నావు. కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ? మనము ప్రీతికరమైన సేవ చేయదు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ ప్రీతికరమైన సేవ, నవీన స్వభావం కలిగిన సేవ ఎవరు చేయగలుగుతారంటే, వేకువజామున ఆ మన్నాను తిన్నవాళ్ళు మాత్రమే. నిజంగా మన్నాను తింటే సేవకులైన మనం, ముఖ్యంగా నేను, నాలాంటి అజ్ఞాని, ఆ మన్నాని ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా దేవుని సేవ చేస్తాను. ఆ మన్నాను తినకపోవడానికి కారణం ఏంటంటే, సాతానుడు నిన్ను ఉదయాన్నే మన్నా దగ్గరికి తీసుకెళ్ళడు. ఎందుకు తీసుకెళ్ళడంటే, సాతానుడు నువ్వు ఉదయాన్నే మన్నాను తిన్నావంటే నువ్వు గొప్ప బలం అయిపోతావు. ఆమేన్. మీరు గమనించండి, చిన్నప్పుడు పిల్లలకి హార్లిక్స్ అందకుండా అమ్మ వాళ్ళు దాచిపెట్టేస్తారు. ఎందుకు దాచిపెడతారు? వీడు ఎక్కువ తినేస్తాడు, వీడు మోతాదు కంటే ఎక్కువ తినేస్తాడని అర్థమైందా? వీడికి ఇండైజెస్టెడ్ ఓవర్ అయిపోతుందని వాళ్ళ అమ్మలు ఏం చేస్తారంటే పైన అందరంత ఎత్తులో పెడతారు వాడికి. మన జీవితంలో చాలాసార్లు సాతానుడు మనకు చేసే పని ఏంటంటే, వేకువజామున బైబిల్ చదవనీయకుండా చేస్తాడు. చాలా సీరియస్గా చెప్తున్నా. వేకువజామున ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. వేకువజామున నిద్ర లేనీయకుండా చేస్తాడు. వేకువజామున స్టైలిష్గా ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. స్టైలిష్గా అంటే అట్టే పడుకుంటాడు, కుక్క పిల్లలాగా అట్టే దొల్లుకొని అట్టే సాగిలి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. కుక్క పిల్లలాగా లేదా పంది పిల్లలాగా. వీడు మళ్ళీ మోకరించలేడు. వీడు ఈ 3 వీళ్ళ కనబడుతున్నాయంటే, ఉదయం వాక్యం చదవాల, ఉదయాన్నే ప్రార్థన చేయాల, ఉదయాన్నే ఏం చేయలేదు, మళ్ళీ ఏం చేయలేదు, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా అట్లే సాగిలిపడి దుండు మీద తలకాయ పెట్టి స్తోత్రం ప్రార్థన చేసి అలసిపోయాను ప్రభు అని చెప్పి పడుకుంటాడు. అందుకే నీ జీవితంలో నవీన స్వభావం కనపడడం లేదు, ప్రీతికరమైన సేవ కనపడడం లేదు, వినయంతో కూడిన భయభక్తులతో కూడిన సేవ మనకు కనపడటం లేదు. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే, ఆ మన్నాను ఎవరైతే వేకువజామున భుజిస్తారో వారికి మాత్రమే ఇది ప్రత్యేకించబడుతుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. రెండోది మంచుతో పాటు కురుస్తుంది. మూడోది ఇది ఎలా ఉంటుంది ఏమ్మా? నవీన స్వభావం కలిగి ఉంటుంది. అంటే ప్రాచీన స్వభావం ఉండదు, నూతన జీవం కలిగి ఉంటుంది. 4వ చూద్దాం దయచేసి నాతో చూడండి. అన్నీ ఇక్కడే. ఎక్కడ? నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనం. పడిన ఆ మంచు, చాలు బిడ్డ. ఇప్పుడు ఆ మంచు ఏమైపోయింది? విరిగిపోయింది. ఎగిరిపోయిందనుందా? ఎగిరిపోయిన తరువాత
ఇంకొక మాటలు నాకు ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే ద మన్నా ఇట్ విల్ బి కంప్లీట్లీ డ్రై ఆన్ ద వే అని రాయబడి. మన్నా పూర్తిగా తన తాను స్వభావంగా మార్చుకునేసింది. ఆమేన్. కరిగిపోవడానికి ఇష్టపడింది. అంటే ఇరిగిపోవడం అంటే ఏంటి? కరిగిపోవడం. తన మృదువైన స్వభావం లేక లేదా తన తాను పూర్తిగా తన తాను షేప్ని మార్చుకునేసింది. ఇప్పుడు ఈ మన్నాను తిన్న మనం నిజంగా మనం ఇరిగిపోయే స్వభావం లేకొచ్చామా? గంజి ఎక్కువ అయిపోతే అన్నం తినలేం, అంతే కదా? మీకు బాగా తెలుసుగా, గంజి ఎక్కువ అయిపోతే ఏం తినలేం? అన్నం తినలేం. కొంతమంది మగవాళ్ళు గంజి ఎక్కువ తినరు. అదే మాలాంటి సిగ్గులోనే ఏం చేస్తారంటే ఆ గంజిలంతా ఉప్పు వేసుకుని తాగేసిపోయినా మంచిది అనుకుంటాం. ఏమన్నా నిజమే కదా రమేష్ అన్న? అవి ఎంత కరెక్ట్గా చెప్తుందంటే అంత కరెక్ట్గా చెప్తుంది ఇప్పుడు, ఎందుకంటే అన్న గురించి చెప్పాక. ఇప్పుడు అక్కడికి ఏంటంటే ఈ యొక్క మన్నా ఏమైతుందంటే విరిగిపోతుంది. ఇది ఎంత విరిగిపోతుందంటే అది మౌల్డెడ్ అయిపోతుంది. క్రీస్తు ఎప్పుడు కూడా మన జీవితంలోకి రాగానే మనం మౌల్డెడ్లోకి వెళ్ళిపోతాం. ఎవడైనా మన కోపడుతున్నాడంటే వాడి శరీరంలో ఉన్నాడని అర్థం. ఆమేన్. వాడు ఎవడైనా అలుగుతున్నాడంటే, చర్చిలో ఎవడైనా అలిగాడంటే దాని అర్థం మీరేం పెద్దగా వాడు ఏం అనాల్సి అవసరం లేదు. వాడికి బుద్ధి పెట్టేది ఒకటే, వాడి శరీరానుసారంగా బతుకుతున్నాడు. ఆత్మానుసారంగా బతికేవాడు అలగడు బిడ్డ. ఆత్మానుసారంగా బ్రతికేవాడు సిగ్గు లేవడం కదా నా ఉద్దేశం. ఆత్మానుసారంగా బ్రతికేవాడు క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకున్న తర్వాత వాడికి శరీర సంబంధమైన ప్రేమ వాళ్ళలో ఉండదు. వాళ్ళ కక్షలు, కార్పణ్యాలు, విమతలు, అలాగనే భేదాలు వాళ్ళు కనబడు. తన సహోదరుడు తనకంటే యోగుడికి ఎంచుతాడు. తన సహోదరుడు తనకంటే క్రీస్తు వల్లే ఉన్నాడని తన హృదయంలో తలంచుతాడు. తన హృదయంలో క్రీస్తు యొక్క నవీన స్వభావం ధరించుకున్న వ్యక్తిని వాడు గ్రహించగలుగుతాడు. ఈ సహోదరుడు గ్రహించలేదనంటే వాళ్ళు ఆ విరిగిన మన్నాను వాళ్ళు అర్థం చేసుకోకపోవడం. ఆమె చెప్దాం గట్టిగా. క్రీస్తు ఇప్పుడు ఏమైపోయింది బిడ్డ? అక్కడ ఇరిగింది. ఏం చేయింది అక్కడ? ఇరిగిన తర్వాత మనం ఎప్పుడైనా మన జీవితంలో మన స్వభావాన్ని మార్చుకోగలిగామా? చదువుదాం నాతో పాటు ఒకసారి. నాతో పాటు చదువుతాం. థ్యాంక్ యూ జీసస్. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త నేను చదవాలి కరెక్టా కాదా? 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, చాలు అలాగనే ఈ వాక్యం అలాగనే ఉంచుతుంది. పేతురు రాసిన పత్రిక. మీరు బైబిల్ తీయాలని కోరుకుంటున్నా త్వరగా. ఏనాయనా ఈయన పైన నుంచి వచ్చేసాడు ఆయన. 2వ పేతురు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాం. ఓకే. హోరియా అందరి నామా షాబా రావాలి కానీ 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పిన చాలమ్మ. అమూల్యమైన విశ్వాసంలోకి ఎవరైతే వస్తారో 3 రకాల విశ్వాసాలు ఉంటాయి. ఒకటేమో అల్ప విశ్వాసం, రెండోది ఏమో అవిశ్వాసం, మూడోది అమూల్యమైన విశ్వాసం. అర్థమవుతుందా? ఈ అల్ప విశ్వాసం ఉన్నోడు ఎలా ఉంటాడంటే పికిల్ మైండ్గా ఉంటాడు. వాక్యాన్ని నమ్మడు, వాక్యాన్ని విశ్వసించడు. అర్థమైందా? వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్న తర్వాత ఆ ఫలింపులోకి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇతను ఎవరంట? అవిశ్వాసి. ఎవరిది? అవిశ్వాసి. రెండోది అల్ప విశ్వాసి. ఇప్పుడు విశ్వాసం ఉంది కానీ చాలా స్వల్పంగానే ఉంటుంది. హీ థింక్ దట్ ఇది మనలాంటి వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, మనలాంటి వాళ్ళకి జరగదు, ఇదంతా గొప్ప వాళ్ళు జరుగుతుంది. శాతనాడు మనలో పెట్టే రెండో ఆలోచన ఏంటంటే ఇవన్నీ గొప్పలు జరుగుతుంది, మనకు జరగదు. ఇవన్నీ గొప్ప వాళ్ళు జరుగుతుందేమో, మనలాంటి వాళ్ళు జరగదు అనుకుంటుంటారు. మూడోది అమూల్యమైన విశ్వాసం. ఆమేన్. చెప్పాలి. మూడోది ఏంది? అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసంలోకి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీకు అర్థమవుతాడు. ఆమేన్. ఈ అమూల్యమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి నువ్వు 3 మెట్లు ఎక్కాలి. మళ్ళా చెప్తాను, నీ హృదయంలో పెట్టుకోవాలి. 1 అల్ప విశ్వాసాన్ని దాటుకోవాలి, అవిశ్వాసాన్ని దాటుకోవాలి. అల్ప విశ్వాసాన్ని దాటుకోవాలి, అవిశ్వాసాన్ని దాటుకోవాలి. 3వ మెట్టు అమూల్యమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. ఈ అమూల్యమైన విశ్వాసంలోకి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు ఎవరు కనపడతారు నీకు? హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూస్తావు. ఆమేన్ చెప్దాం గట్టిగా.
ఇప్పుడు యేసు వైపు నువ్వు చూడాలి అని అంటే, యేసు వైపు నువ్వు చూడాలంటే, యేసును నువ్వు చూడాలంటే మొదట నువ్వు విశ్వాసం కర్త నీకు అర్థం అవ్వాలి. ఆ విశ్వాసం కర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఈయన మహామహుడై ఉన్నాడు. ఆమేన్. ఎంత మహామహుడై ఉన్నాడు, ఎంత ఇప్పుడు మన యోహాను ఆవిలిచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఎలా మహామహుడైనాడో ఒకసారి చూద్దాం దయచేసి నాతో పాటు. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 15 అనగా 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరిచాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయినాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇంత ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు యేసు ప్రభు అక్కడ? చెప్పాలి గట్టిగా. సమీపింపరాని తేజస్సులో యేసు ప్రభు వారు ఉన్నారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టులో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆడున్నాడు. ఇప్పుడు ఆ మన్నా ఇరిగిందా లేదా? చెప్పాలి గట్టిగా. అమ్మ ఇరిగిపోయిందా లేదా? చెప్పలే, ఇరిగిందా లేదా? ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయింది? అక్కడేమో మహామహుడై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. దేవదూతలు కూడా ఆయన చూడలేరు, ఆయన చూసి ఎవరు కూడా బ్రతకలేరు. అప్పుడు దాకా ఎవరు చూడలేదు, చూడడానికి ఎవరికి ధైర్యం లేదు. ఆమేన్. శాశ్వత జీవం ఉంది, అంతకంటే ఎక్కువగా అక్కడ ఆయన ఎవరు చూడలేదు, ఎవడును ఆయన చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. ఈ సమీపింపరాని తేజస్సున్నటువంటి ఈ మహామహుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకల, పశువులు కూడా ఏందండి కుడి తొట్టు లాంటి తొట్టులో ఆయన ఇరిగిపోయి ఆ మన్నా నా కొరకు నీ కొరకు తగ్గించుకొని వచ్చాడు. ఆమేన్. ఎంత తగ్గించుకొని వచ్చాడు ఆయన? ఎంత తగ్గించుకొని వచ్చాడు? నాకు నీకు కనబడాలని తన తాను వృత్తునిగా చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సేవకుడైన మనం, విశ్వాసులైన మనం, యేసుప్రభు ఏ రీతిగా అయితే ఆ మహామహిమను విడిచిపెట్టి వచ్చాడు, మనం కూడా మన దగ్గర ఏ ఘనత ఉన్నా, ఏ ఖ్యాతి ఉన్నా, ఏ అధికారం ఉన్నా, ఏ టాలెంట్ ఉన్నా అవన్నీ వదిలిపెట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఇరిగిపోయిన స్థితిలోకి వస్తామో, లేదా మనం ఆ స్వారూప్యతను ధరించుకొని ఆయనలోకి మౌల్డెడ్ అవ్వడానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ క్రీస్తు మన జీవితంలో కనబడతాడు. నాకు చాలా ఇష్టమైన మాట, ఆ మాట చదువుతున్నాను, గమనించండి నాతో పాటు చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పేశాడు ఫైనల్గా? జీవాహారాన్ని నేనే అన్నాడు. నేనే జీవాహారాన్ని. నువ్వు ఏ ఆహారం తిన్నా బ్రతకవు, ఈ ఆహారం కూడా కష్టపడినా అది వృధాయే. అందుకే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడు. అక్షయమైన ఆహారం ఎవరైనా సంపాదించుకొని తింటారు, కానీ క్షయమైన ఆహారం కొరకు నువ్వు ఎప్పుడైతే శ్రమ పడతావో అప్పుడు ఆ క్షయమైన ఆహారం ఏం చేస్తుందంటే నువ్వు తినడం కాదు, అనేకులకు ఆహారం దయచేస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆహారం ఎవరికి సరిపోతుంది? ప్రతి ఒక్క ఆత్మకు భోజనం పెడుతున్నాం. ఆమేన్. మన సేవకులు ఏం చేస్తున్నారు? ఆదివారం అయితే ఏం చేస్తున్నారు? చర్చిలో వాళ్ళందరికీ ఆత్మ భోజనం పెడుతుంటారు. ఆత్మ భోజనం అంటే ఏ భోజనం పెడుతుంటారు? వాక్యం అనే భోజనం పెడతారు. ఆ వాక్య భోజనం ఎక్కడ దొరకదు. ఆమేన్. ఏ కోర్టు లేకపోయినా, అర్థమైందా? ఏ హోటల్ లేకపోయినా, ఏ రెస్టారెంట్ లేకపోయినా, ఎక్కడికి పోయినా దొరకదు. ఎందుకు దొరకదు? అది అక్షయమైనటువంటి ఆహారాలు అక్కడ దొరకవు, క్షయమైన ఆహారం మాత్రమే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు జీవాహారాన్ని ఎవరైతే తింటారో వారు మాత్రమే ఈ అక్షయమైన ఆహారాన్ని పంచగలరు. ఈ ఆహారం ఎవరు తింటారంటే ఆత్మానుసారులు మాత్రమే తింటారు. ఆమేన్. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుందంటే చర్చిల్లో ఉన్నటువంటి ఆత్మానుసారులు మాత్రమే ఆహారాన్ని ఎత్తుకొని తింటారు. వారు మాత్రమే ఆహారాన్ని ఆస్వాదిస్తారు, వారు మాత్రమే ఆహారంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తారు, వారు మాత్రమే ఆహారంలో ఉన్న ఆ అక్షయతను గుర్తిస్తారు.
ఇప్పుడు అక్షయత కలిగిన ఆహారము లేదా ఈ యొక్క జీవాహారం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నేనే అని అన్నాడంటే ఇక ఆయన కాక ఇంకే ఆహారం భూమి మీద లేదు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం పనులకు పోయినా ఉదయం అడిగాను వచ్చేటప్పుడు, ఏమన్నా 4 గంటలు పనులకు వెళ్ళిపోతారు. ఆటోలో పాపం నీళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళు 4 గంటలకు వెళ్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. వాట్ ఏ సాక్రిఫైస్ టు ఉమెన్స్, ఎంత అద్భుతమైనటువంటి ఆడబిడ్డలు ఆయన అనిపించింది. నేను తరచి చూసా, వాళ్ళకి తాలిబొట్లు ఉంటే ఏమో భర్త ఉన్నట్టు, తాలిబొట్లు లేకపోతే పాపం విధవలేనట్టు. ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి. తీరా గమనిస్తూ వస్తే అందరి మేళల్లో ఇంత పలుపు తాళ్ళు ఉన్నట్టు పసుపు తాళ్ళు ఉన్నాయి. అంటే ఇంట్లో యజమానులు ఉన్నా నేను కూడా కష్టపడాలని ఆ మహాతల్లి ఆ కష్టంలో తాను కూడా పాలు పంపులు పొందుతుంది. నా భర్తే ప్రార్థన చేస్తే సరిపోదు, నేను కూడా ప్రార్థన చేయాలా. నా ఇంట్లో నా కుమారుడే ప్రార్థన చేస్తే సరిపోదు, నేను కూడా ప్రార్థన చేయాలా. నా ఇంట్లో నేను ప్రార్థన చేయకపోతే నా పిల్లలందరూ పస్తుంటారు. నేను ప్రార్థన చేయకపోతే నా కొడుకు పస్తుంటాడు. నేను ప్రార్థన చేయకపోతే నా భార్య పస్తుంటుంది. నేను ప్రార్థన చేయకపోతే నా సంఘం పస్తుంటుంది. నేను ప్రార్థన చేయకపోతే నా వాళ్ళందరూ పస్తుంది. ఎందుకంటే ఆ జీవాహారంను నేను తినకపోతే ఇంకెవ్వరు కూడా దాన్ని తినలేరు. ఆమె చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఎంత లోతు అర్థమైంది అందరికీ? అర్థమైందా? ఈ 16వ అధ్యాయం 4వ వచనం నిర్గమకాండలో రాయబడినటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, ఈ ఆహారము మన కొరకు ఇరిగిపోయినట్టుగా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు కూడా తన స్వభావాన్ని, తన మహిమను నా కొరకు తగ్గించుకొని రిక్తునిగా వచ్చినట్టు ఈ భూలోకంలో నీవు నేను తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే నువ్వు అంతగా తగ్గించుకోవాలి. మనం బాగా గమనిస్తుంటాం, చర్చకు వచ్చేటప్పుడు కొంతమంది, ఒకసారి నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మా 2 రోజుల కింద నేను శనివారం ఎవరు నాకు ఫోన్ చేస్తే నేను మా ఊరు ఒక చిన్న మరోపల్లి, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఉంటే అక్కడ 2 గొర్రెలు బ్యా 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 నరుస్తున్నాయి. వేకుజాన్ ఏందిరా గొర్రెలు అరుస్తున్నాయని చెప్పేసి నేను వెళ్ళి మా చిన్నోడు చెప్పాను, రే చిన్న గొర్రెలు అరుస్తున్నాయంటే, అన్నా ఏం భయపడద్దు నేను పోతానని చెప్పేసి వాడు ఆ కంచి తీసుకుని లోపలికి పోతే ఆ పక్కన ఉన్న మేకపోతు ఈ గొర్రెల్లోకి వచ్చి పొడుస్తున్నది. ఈ గొర్రె పిల్లల్ని ఆ మేకపోతు వచ్చి పొడుస్తుంది. అప్పుడు వాడు ఎంతనే ఆ మేకను గుర్తించి దాన్ని బయటకు తీసుకొచ్చి దాని మెడక వరకే కట్టేసి వాడు గుంజకు కట్టాడు. ఆమేన్. ఇంక మా లోపల ఆరవడం ఆపేసాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే మేకపోతులాగుంటారో వాళ్ళ మెడకు ముందు ఒక తాడేసి ఒక గుంజకు కట్టేస్తే వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చర్చిలో గొర్రె పిల్లన మేకన చెప్పాలి, నువ్వే. గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే గొర్రెలతో పాటు మిగతా ఉన్నటువంటి నేను మా యొక్క దొడ్లో దాకా 25 గొర్రెలు దాకుండా 25 గొర్రెలు కొట్టుకోలేదు బిడ్డ, నేను నిజం చెప్తాను. ఎప్పుడైతే ఈ మేక లోపలికి వచ్చిందో అప్పుడు ఈ గొర్రెలన్నీ బ్యార్ 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 నరవడం ప్రారంభించాయి. ప్రాక్టికల్గా దేవుడు నాకు ఈ వారంలో పెట్టిన లెసన్ అది. ఎప్పుడైతే ఆ మేకను గుర్తించి మా చిన్నోడు దాన్ని తెచ్చి బయట కట్టేశాడో వెంటనే గొర్రె పిల్లన్నీ కామైపోయాయి. ఇప్పుడు ఆ మేక ఎవడై ఉంటాడు? చర్చిలో ఎవడై ఉంటాడు? చెప్పండి ఎవడై ఉంటాడు? ఆ మేక ఎవడై ఉంటాడు? ఆ మేక ఎవరై ఉంటారు? ఇప్పుడు ఆ మేకను ఎతికి కట్టాలి అంటే ఏం చేస్తాడో తెలుసా? చెప్తాను. ఆ మేకల్లో నుంచి గొర్రెలను దేవుడు వేరు చేసినట్టు మనల్ని దేవుడు వేరు చేస్తాడు. భయపడాలి ఈ విషయం తెలుసుకుంటే. ఆయన గొర్రెల్లో ఉన్నటువంటి తన దొడ్డులో ఉన్న గొర్రెలను, కాబట్టి పరలోకము నుండి వచ్చే ఆహారము మోషేకి ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారాన్ని అనుగ్రహించాడు. ఆ నిజమైన ఆహారము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. ఇప్పుడు ఆహారం ఎవరు ఇప్పుడు బిడ్డ? యేసుక్రీస్తు ప్రభు. మన్నా ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు. ఇప్పుడు 3 ప్రశ్నలు మిమ్మల్ని ఉదయకాల సమయంలో ప్రభు సంధించినాయి. 1, ఇశ్రాయేలు కళ్ళతో చూచారు కానీ ఆయన గుర్తుపట్టలేదు. 2, ఇశ్రాయేలు ఆ మన్నాను చేత్తో తాకి సమకూర్చుకున్నారు కానీ క్రీస్తు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ మన్నాను వాళ్ళు తిన్నారు. మనం నిజమైన ఆహారాన్ని తింటున్నాం, అంటే అక్షయమైన ఆహారాన్ని మనం తింటున్నాం. అది కూడా ఆకాశపు ధాన్యాన్ని తింటున్నాం. ఈ ఆకాశపు ధాన్యం కూడా సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అన్న విషయం ఇశ్రాయేలు కళ్ళకు మరుగు చేయబడింది. కనుకనే వారు ఆ మన్నాకు పెట్టిన పేరు ఏంటంటే ఇది ఏమి అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2వ ప్రశ్న వేయనిమ్ము. నువ్వు ఎన్నిసార్లు ఇలా అనుకున్నావు దేవుణ్ణి? ఎన్నిసార్లు అలా అనుకున్నావు? వేకువజామున లేకపోవడం ఒక తప్పు, వేకువజామున వాక్యం చదవకపోవడం ఒక తప్పు, వేకువజామున దేవుని స్వరాన్ని వినకపోవడం ఒక తప్పు.
వేకువజామున దేవుని సన్నిధిలో విలపించకపోవడం ఒక తప్పు. వేకువజామున దేవుని స్పర్శను తాకి చూడకుండా పోవడం ఒక తప్పు. వేకువజామున దేవుని యొక్క ఆహారాన్ని మనం భుజించకపోవడం ఒక తప్పు. వేకువజామున నజరుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ఇశ్రాయేలు సమకూర్చినట్టు యజమానుడైన నీవు నీ కుటుంబానికి సమకూర్చకపోతే నీ కుటుంబంలో వాళ్ళందరూ పస్తులుంటారు. వాళ్ళందరూ సమకూర్చుకున్నారు, వాళ్ళందరూ ఉదయాన్నే సమకూర్చారు. వాళ్ళందరూ సమకూర్చుకుంటే ఎవరు తీసుకొచ్చారు? యజమానురాలు తీసుకొచ్చారు. కానీ నిజంగా నీ బిడ్డల కోసం మన్నా అయిన క్రీస్తుని నువ్వు సమకూర్చగలుగుతున్నావా? నువ్వు యేసు ప్రభుని నువ్వు నీ బిడ్డల కోసం సమకూర్చకపోతే, యేసు ప్రభుని నీ బిడ్డల కోసం నువ్వు సమకూర్చకపోతే, యేసుక్రీస్తు ప్రభుని నీ కుటుంబానికి సమకూర్చకపోతే నీ పిల్లలు పస్తుంటారు. ఎందుకు పస్తుంటారు మణిబాబు గారు? అవి నన్ను ప్రశ్నించవచ్చు. మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు మనుషుడు బ్రతికేది రొట్టెతో కాదు. ఆమేన్. మనుషుడు బతికేది రొట్టెతో కాదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ హృదయంలోనికి స్వీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఉదయకాల సమయం సమకూర్చుకుంటారో వారు ఆ దినమంతా తృప్తి అయి ఉంటారు. ఆమేన్. మనం ఎన్నిసార్లు మనం ఆకలితో ఉండడం కాదు, మన ఆత్మను చంపేసుకొని చాలాసార్లు ఆకలితో ఉన్నాం. ఇది పశ్చాత్తాపడవలసిన సమయం. ఇది ఎన్నోసార్లు నీ కుమార్తెకు నువ్వు ఆహారం సిద్ధపరచలేకపోయావు, నీ భార్యకు నువ్వు ఆహారం సమకూర్చలేకపోయావు, నీకు నువ్వుగా ఆహారం సమకూర్చుకోలేకపోయావు, నీకు నీవుగా మన్నా అయిన క్రీస్తును నువ్వు భుజించలేక, నీ ఇంట్లో వారికి సమకూర్చక, ఆ మన్నాను నువ్వు అర్థం చేసుకోక, ఇశ్రాయేలు ఇది ఏమి అన్నట్టే నీ జీవితంలో చాలాసార్లు యేసు ప్రభు వారు మిగిలిపోయారు. రెండో విషయం చెప్తాను, చూడండి, నాతో పాటు చూడండి. యోహాను రాసిన సువార్త లేదా యోహాను రాసిన సువార్త 3:8 3:8 అమ్మ. యోహాను రాసిన సువార్త 3:8 చదువు బిడ్డ. దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూసావా? ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగునే ఉన్నాడు. ఆమెను చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎక్కడికి వెళ్తాడో వాడికి తెలిసిపోతుంది. ఎందుకు నేను 7 గంటలకు వస్తే ఎందుకు రావద్దన్నానంటే, నువ్వు ఆత్మ మూలంగా పుట్టినవాడైతే, ఆత్మ మూలంగా నువ్వు లోపల జిజ్ఞాస లేదా వైరాగ్యం ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవుని కోసం సిద్ధపడతావు. ఒకవేళ నువ్వు 7కి వచ్చే నువ్వు ఖచ్చితంగా చెప్పా రాకు, నీకు రోషం ఉంటే బుద్ధి తెచ్చుకొని, అయ్యో నేను ఈ నెలలో నేను దేవునికి సమయం ఇవ్వలేకపోయా, ఆ 1 గంట నా జీవితంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చింది, నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభు అని ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడతావు. ఎవరు పశ్చాత్తాపడతాడు? ఆత్మ మూలంగా పుట్టినవాడు. ఆమేన్. ఆత్మ మూలంగా పుట్టకుండా శరీర మూలంగా పుట్టినాడు ఏమంటాడంటే, ఏంది ఆయన రానిచ్చేది, ఆయన రానికపోతే మేము ప్రార్థన చేసుకోలేమా, పో అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. వాడు లోపల ఇప్పుడు ఏముండదు? క్షయమైన బీజం ఉంటుంది, అక్షయమైన బీజం వాడు హృదయంలో ఉండదు. క్రీస్తు నీలో ఎప్పుడైతే ఉంటాడో, క్రీస్తు నీ హృదయంలో ఎప్పుడైతే ప్రత్యక్ష అవుతాడో, అప్పుడు నీ జీవితంలో మర్మమైనటువంటి మన్నాను నువ్వు అర్థం చేసుకోవడమే కాదు, ఆ మన్నాను నువ్వు భుజిస్తావు ఉదయాన్నే. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయం, ఇది చాలా 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 అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 6:41. అలాగే నిర్గమకాండం 16:4 కూడా ఒకరు చదవండి. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున, చాలు బిడ్డ, ఆయన ఏం చెప్పాడు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అన్నాడు. నిర్గమకాండం 16:4. నిర్గమకాండం 16:4. యెహోవా మోషేను చూచి ఆకాశము నుండి, చాలు బిడ్డ, సాక్షాత్ ఎవరు చెప్పారు అక్కడ? 16:4 తండ్రే మోషేకి చెప్పాడు. ఏం చెప్పాడు తండ్రి? నేను మీ కొరకు నా కుమారుణ్ణి ఆహారంగా పంపిస్తా. ఆమేన్ చెప్దాం గట్టిగా. మీరు అనుకున్నట్టుగా అది ఆకాశపు ధాన్యం కాదు,
మీరు అనుకున్నట్టుగా అది నూనూగు కొత్తిమీర గింజ వల్లే ఉండేది కాదు. నువ్వు అనుకున్నట్టుగా అది మీకు అర్థమైందా, తాత్కాలికమైన క్షయమైన ఆహారం కాదు. ఒక అక్షయమైన ఆహారాన్ని మీ కొరకు నేను పంపించబోతున్నా. ఆమేన్. అక్షయమైన ఆహారాన్ని మీ కొరకే నేను పంపించబోతున్నా అని సాక్షాత్తు తండ్రి మాట్లాడితే ఇశ్రాయేలుకు అర్థం కాలేదు. ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పినా కూడా యూదులు సనిగి ఆయన మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నా జీవితంలో మనం గ్రహించాల్సిందంటే ఈ యొక్క పరలోకపు మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదట పరలోకం నుండి దిగి వచ్చిందని నువ్వు నమ్మాలి. ఈ మన్నా ఎవరి కోసం వచ్చిందంటే నా కోసం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు పక్కన చెప్దామా, ఈ పరలోకపు మన్నా నా కోసం. ఇంకొకసారి చెప్దాం, పరలోకపు మన్నా. ఇంకొకసారి చెప్పాలి, నా కోసం. ఈ పరలోకపు మన్నా నా కోసం. ఆమేన్. రెండోది, ఈ యొక్క పరలోకపు మన్నా రెండోది మంచుతో పాటు కురిసిందట. ఎలా కురిసింది బిడ్డ? మంచుతో పాటు కురిసింది. మంచు లేకుండా ఈ యొక్క మన్నా రాలేదు. మన ఇంత లోతు ఉంటుందా, ఇక్కడ కనపడుతుందా అక్కడ అని చూడండి ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం. పూరేళ్ళు వచ్చి కప్పిన అమ్మా, ఆ మంచు విరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు, అబ్బా, మంచుతో కలిసి ఈ యొక్క మన్నా భూలోకానికి వచ్చింది. ఇప్పుడు ఆ మంచు ఎవరో తెలుసా? దావీదు కీర్తన రాయబడింది, అది హెర్మోను కొండ మీదకు దిగి వచ్చిన మంచు వలె ఉంది. ఆ మంచు ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం. మన దరిద్రతకు కారణం ఏంటంటే మంచుతో పాటు దిగి వస్తున్న యేసును మనం అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ మీ లోపల ఉన్నటువంటి జిజ్ఞాస చచ్చిపోతే హైందువులకి వెళ్ళండి, శుక్రవారం రోజు వెళ్ళండి. వాళ్ళు ఉదయం 4 గంటలకు స్థలస్నానాలు చేసేసి, అర్థమైందా, మడిగడతారో లేదో రెండో విషయం, కానీ సో మొత్తానికి వాళ్ళు ఆ యొక్క ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, వాకిళ్ళంతా శుభ్రం చేసి, అర్థమైందా, దేవుడు పూజలు చేసి కరెక్ట్గా 5 గంటలకంతా ఆ ఇల్లు శుభ్రం చేసి జీవం గల దేవుడు ఆరాధిస్తున్నాం. మనం మాత్రం అచేయి. ఇప్పుడు మంచుతో పాటు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనం. మంచుతో పాటే ఎందుకు రావాలి ఆయన? 11వ అధ్యాయం 9వ వచనం. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు, ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. మంచు కురిసిన వెంటనే మన్నా ఎక్కడ పడింది బిడ్డ? పడింది, దాని మీద పడింది. మంచు లేకుండా మన్నా పడలేదు. ఆశీర్వాదం లేకుండా యేసు ప్రభు వారు లేరు. యేసు ప్రభు వారు లేకుండా ఆశీర్వాదం లేదు. యేసు ప్రభు వచ్చాడు అని అంటే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆమేన్. దరిద్రత అంతా వెళ్ళిపోతుంది. 7 నాలుగు శని నీ జీవితంలో ఉన్నా, 7 ఏళ్ల పాటు దరిద్రతను అనుభవిస్తున్నా, ఈ 7 గంటల ప్రార్థనలో నీ దరిద్రత కొట్టివేయబడును గాక. 7 నాలుగు శని నీ జీవితంలో ఉన్నా కూడా ఈ మంచుతో పాటు సాక్షాత్ ఆశీర్వాదంతో పాటు యేసు ప్రభు వచ్చి అక్కడ కనపడ్డాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనం చదివినట్లుగా అక్కడ మంచు పడిన వెంటనే దాని మీద ఎవరు కనపడ్డారు? మన్నా కనపడింది. ఇప్పుడు ఆశీర్వాదం నీ జీవితంలో కనబడాలంటే క్రీస్తు నీ జీవితంలో కనబడాలి. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట, అది అహరోను తల మీద పోయబడిన, అది ఏమండి, అహరోను తైలం వలె, హెర్మోను కొండ మీద కురియు మంచు వలె యెహోవా ఆశీర్వాదం అచ్చట ఉండవలెను. ఆమేన్. ఆ హెర్మోను కొండ మీద ఆశీర్వాదం ఉంది. ఎందుకు ఆ హెర్మోను కొండ మీద ఆశీర్వాదం ఉందంటే, ఆ కొండ మీద ఏమున్నదంటే సాక్షాత్తు అది ఆశీర్వాదపు కొండ లేదా దీవెనల కొండ. ఆ హెర్మోను కొండ మీదనే యేసుక్రీస్తు ప్రభు ఆ ధన్యతలన్నీ పలికాడు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 8 అధ్యాయాల వరకు అక్కడ యేసు ప్రభు ప్రసంగం చేశారు హెర్మోను కొండ మీద. ద సెర్మనీ ఆఫ్ మౌంటైన్ అంటారు దాని ఇంగ్లీష్లో. ఆ ధన్యతల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మాట్లాడాడంటే, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కొండ మీద ఉంచాడు. ఆ కొండ మీద ఎవరైతే దేవుని ఉదయాన్ని కలుసుకుంటారో, ఎవరైతే ఉదయాన్ని యేసు ప్రభువుని కోరుకుంటారో వారి జీవితంలో దేవుడు ఏ లోటు చేయడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. మన జీవితంలో లోటు కారణం ఏందో మళ్ళా చెప్తా.
నువ్వు క్రీస్తును ఉదయాన కలుసుకోకపోవడం, క్రీస్తును ఉదయాన నీ ఇంట్లోకి తీసుకురాకపోవడం, క్రీస్తును ఉదయాన నీ ఇంట్లోకి తెచ్చుకోకపోవడం, అంతకంటే ఎక్కువగా నీ ఇంట్లో ఉన్న వారికి సమకూర్చకపోవడం, అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మంచు వలె పడినటువంటి ఆశీర్వాదంలో ఉన్న క్రీస్తును నువ్వు అర్థం చేసుకోకపోవడం. ఇది ఒక అద్భుతమైన సంఘటన చెప్తా. మీరు ఎవరైనా వడగళ్ళు తిన్నారా? వడగళ్ళు తిన్నారా? తిన్నారు, నేను కూడా తిన్నా. ఆ వడగళ్ళు ఎలా ఉంటాయంటే సరిగ్గా ఆకాశంలో వచ్చి పడినప్పుడు అవి ఒక కణాల్లాగా భూమి మీద పడతాయి. పడినప్పుడు పడిన వెంటనే ఒక చోట ఉండవు, అవి జారిపోతాయి. ఆమేన్. ఎంత జారిపోతాయి బిడ్డ? 2-3 అంగుళాలు జారి అవతలకి వెళ్ళిపోతాయి. నా యేసుక్రీస్తు ప్రభువు కూడా పడిన చోటే ఆయన లేడు, అక్కడ పడి దొర్లాడట. మనన్న ఇదో చెప్తున్నాడు కొత్తది, త్వరలో ఏంది యేసు ప్రభు? చూడండి నాతో పాటు ఒకసారి 16 లేదా నిర్గమకాండం 16:14 వచ్చిన. చదవండి. పడిన ఆ మంచు విరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు కనబడును. దాన్ని చూచినప్పుడు తెలియక చెప్పుకొనిరి మోషే తన వారి భోజనముకు తన కుటుంబంలోని తలకి ఒక్కొక్క సేరు చొప్పున దాన్ని కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన ఇంట్లో ఉన్న వారందరి కొరకు కూర్చుకొనవలెనను ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. చాలండి. కొందరు తక్కువ కూర్చుకున్నారు, కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు. ఎక్కువ కూర్చుకున్నడికి సమృద్ధిగా ఉంటుందా చెప్పండి? ఇంట్లో చెప్పండి. తక్కువ కూర్చుకున్నాడికి తక్కువే ఉంటుంది. టైం అయిపోయిందంటే త్వరగా ప్రార్థన చేసుకెళ్ళిపోతుంటాం మనం. త్వరగా అధ్యాయం తీసుకోవడం, చదవడం, త్వరగా ఇంకా ప్రార్థన చేసుకోకుండా పోతే ఏదైనా జరుగుతుందని సెంటిమెంట్ లోపల. అర్థమైందా? అప్పుడు స్తోత్రం యేసయ్య నీకు వందనాలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటాం. తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువే, ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువే. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని పడిన చోటే ఉన్నటువంటి క్రీస్తుగా గుర్తిస్తున్నావా? నీ జీవితంలో ఇతరులకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే వ్యక్తిగా నువ్వు కనపరుస్తున్నావు లేదా ఆలోచించు. ఆ క్రీస్తు నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీలో నివసిస్తున్నప్పుడు ఆ గుండ్రైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదము అనేకులకు దొర్లుతుంది, అనేకులకు విస్తరిస్తుంది. ఆ కూర్చుకున్న ఆహారము వాడొక్కడే వేసుకొని తినలేదు, వాడితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంచాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు నాలో ఉన్నది. నాలో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని నేను ఒక్కడే దాచిపెట్టుకుంటే ఆ సాయంత్రానికి మళ్ళీ కంపు కొడుతుంది. ఆమేన్. ఎప్పుడు కూడా కొంతమంది అనుకుంటారు, ఇంత మంచి మెసేజ్ చెప్పేస్తే ఎట్లా చెప్పకూడదే, అదే ఓపెన్ బిడ్డలు చెప్తే బాగుంటుందని. ఎవరు నాయన సాయంత్రం లోపల మన్నా ఏమైపోతుంది, పక్క రోజుకి ఉండదు. ఆమె చెప్పండి గట్టిగా, పక్క రోజుకి ఉండదు. అదే మాకు తెలిసిన సీక్రెట్. పక్క రోజుకి అది ఉండదు. పక్క రోజుకి ఉండాలని పెట్టుకున్నా కూడా ఏం పట్టిపోతుంది అంటే అది పురుగు పట్టిపోతుంది. ఏం పట్టిపోతుంది బిడ్డ? పురుగు పట్టిపోతుంది. ఇప్పుడు క్రీస్తు ఏ రోజుకి ఆ రోజు నువ్వు ప్రకటిస్తావో, ఏ రోజుకి ఆ రోజు ఆశీర్వాదాన్ని వెల్లడి చేస్తావో, ఏ రోజుకి ఆ రోజు ఆ సమృద్ధి అయిన దీవెన నీ హృదయంలో నుంచి క్రీస్తుని వ్యక్తపరుస్తావో, అప్పుడు ఆశీర్వాదం అందరికీ తృప్తి అయిపోతుంది. ఆమేన్. ఎక్కువ కూర్చున్నాడికి ఎక్కువ కాదు, తక్కువ కూర్చున్నాడికి తక్కువ కాదు. బుర్ర బాగా పనిచేస్తుంది కదా. గుడ్. ఇంకొక లోతైన ధ్యానంలోకి వెళ్దాం. రండి నాతో పాటు చూడండి. ఈ మంచుతో పాటు వచ్చినటువంటి ఈ ఆహారం గురించి నేను చెప్తున్నాను. దావీదు కీర్తన 133, దావీదు కీర్తన 133 3వ వచనం. దావీదు కీర్తన 133 3వ వచనం నేను చదువుతా బిడ్డ. సియోను కొండల మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె యేసు ప్రభు అక్కడున్నాడు. ఎక్కడ దిగొచ్చిందంటే ఈ ఆశీర్వాదం, సియోను కొండల మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండను, ఆశీర్వాదము శాశ్వత జీవం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆశీర్వాదం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. శాశ్వత జీవం అంటే ఎవరు? యేసు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే.
ఇప్పుడు శాశ్వత జీవము యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉన్న చోట యేసు ప్రభు ఉంటారు. మంచు ఉన్న చోట మన్నా ఉంటుంది, మన్నా ఉన్న చోట మంచు ఉంటుంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మకు ప్రశ్న నేను వేయనిము. యేసు నిజంగా నా హృదయంలో ఉంటే, యేసు నిజంగా మన కుటుంబంలో ఉంటే, యేసు నిజంగా మన సంఘంలో ఉంటే, యేసు నిజంగా మన వ్యక్తిగత జీవితంలో ఉంటే మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఆశీర్వాదం అంటే బంగారు కొనుక్కోవడం కాదు, ఆశీర్వాదం అంటే డబ్బులు కలిగి ఉండడం కాదు, ఆశీర్వాదం అంటే అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే కార్లు గీర్లు కలిగి ఉండడం కాదు, ఆశీర్వాదం అంటే ఇల్లు వాకిళ్ళు బంగ్లాలు డూప్లెక్స్ కలిగి ఉండడం కాదు. ఆశీర్వాదం అంటే నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ ప్రజలు సంతృప్తి చెందుతారు. ఆమేన్. ఎక్కడ నిలబడినా అక్కడ నీ ద్వారా వచ్చే ప్రతి ఆత్మ సంబంధమైన దీవెన వారి హృదయాల్లోకి వెల్లడపరచగానే వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఆ ఆశీర్వాదం, హెర్మోను మంచు వల్ల దిగి వచ్చిన ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము నీ హృదయంలో ఉంటే అవి అనేకులకు దేవుడు ఏం చేస్తాడు? పంచుతాడు. నేను పంచను అని అంటావు, పక్క రోజుకి ఏమైపోతుంది? బిడ్డ? పురుగు పట్టిపోతుంది. మొన్న ఏమైంది? పక్కడికి పురుగు పట్టిపోయింది. పురుగు పట్టిపోయి అది కంపు, ఎంత భయంకర కంపు వచ్చిందంటే అంత భయంకర కంపు వచ్చింది. క్రీస్తును నువ్వు ఇతరులకు ప్రకటించకపోతే, క్రీస్తు యొక్క మాటను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను ఇతరులకు తెలియచేయకపోతే నువ్వు అనేకులు కంపుకు కనపడతావు. చాలా బాధతో చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి మాట్లాడు, అందుకే నేను ఎప్పుడు దేవుని ఒక వరం అడుగుతా, ప్రభువా ప్రతిరోజు నీ గురించి మాట్లాడే వరం నాకు అక్కడ వరం నాకు దయచేయి నేను అడిగా దేవుణ్ణి. ఎప్పుడు అడిగా? పెళ్ళయిన రోజు అడిగా. పెళ్ళయి వేదిక నుంచి వస్తా ఉంటే ఎవరో ఒక ఇద్దరు లేడీస్ వచ్చేసి, అయిపోయింది అబ్బాయి మణిబాబు గారు అన్నారు. ఏరా ఎందుకు అయిపోయిందని చెప్పి వస్తా ఉంటే, ఏం లేదు వాళ్ళ ఆవిడ చాలా తెల్లగా ఉండదు, ఈ పిల్లడు ఎప్పుడు చూసినా కొండ మీద పోయి ప్రార్థన చేసుకునేవాడు, ఇంకా కాకి ముక్కుకి దొండపండు దొరికినట్టు ఇంకిద్దరితో అయిపోయాడు, లేదు అన్నారు. యథార్థం చెప్తాను. ఎప్పుడున్నారు ఈ మాట? 8వ తేదీ 12వ నెల 1997 సోమవారం రోజు అన్నాడు. అనగానే నా మనసులో ఆ మాట గట్టిగా తాకింది. అరే నిజంగా ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి చూస్తే నాకంటే బెటర్గా ఉంది. ఒకవేళ నేను ఎక్కడన్నా క్రీస్తుకు, యేసు ప్రభువుని తక్కువ ప్రేమిస్తే నా పరిస్థితి ఏంటి? ఈ పని జరగకూడదు అని దేవునికి మహిమ. 3 రోజులు నేను మౌంటైన్కి వెళ్ళిపోయా. 3 రోజులు నిజంగా మౌంటైన్కి వెళ్ళిపోయా. ఏది? 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ వెళ్ళిపోయా. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఆ పిల్లోడికి పిచ్చి, ఇప్పుడు చూసిన కొండల మీద ఉంటాడు, వాడికి ఇచ్చి పెళ్లి చేశారంట, అంత మంచి బిడ్డను తీసుకొచ్చి, వాడు ఇళ్లలో ఉండేవాడు కాదు, ఎప్పుడు చూసిన దేవుడు అని అక్కడ ఉండే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. నా ప్రార్థన ఏంటి? ప్రభువా నీకంటే ఎక్కువగా ఏది ప్రేమించకుండా నా కన్నులకు నిన్ను చూచే భాగ్యంతో ఇచ్చే. ఐ నెవర్ బి లవ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్, బట్ ఐ నీడ్ ఓన్లీ యువర్ ప్రెజెన్స్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నా చివరి ఊపిరినంతరకు నాకు ఈ వరమి. 3 రోజులు దేవుని సన్నిధిలో నేను నిలబడి మోకరించి ప్రార్థన చేస్తే 3 రోజులు ప్రభు చెప్పాడు, బిడ్డ నువ్వేం భయపడకు, నీకు పెళ్ళైనా నేనే నీ జీవితంలో ప్రథమ స్థానమై ఉంటాను పో అన్నాడు. హల్లెలూయా. నేను నీ జీవితంలో ప్రథమ స్థానమై ఉంటాను అన్నాడు. ఆ రోజు చూపిన చల్లనైన కృప నేటికి నా దేవుడు కాపాడుతున్నాడు. నీ జీవితంలో ఆ చల్లనైన కృపను కోరుకోవాలంటే ఉదయాన్నే ప్రభువుని కలుసుకోవాలి. భర్తకు అన్నం చేయాలి, పిల్లలకు అన్నం చేయాలి, వాళ్ళు సంపాదించాలి, వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం. నేను చెప్తున్న రమేష్ అన్న వీళ్ళందరి కోసం చేసిన ఏం అనుకోవచ్చులేం. అలా చెప్తున్నా, వీళ్ళందరి కోసం నువ్వు ఎంత చేసినా, ఎవరి కోసము? వీళ్ళందరి కోసం నువ్వు ఏం చూసినా ఆఖరికి నీకు శూన్యం తప్ప ఏం కనపడదు. అర్థమైందా? కాబట్టి వృద్ధ నారి మహాప్రతివ్రతట సామెతది. ఆమె చెప్పే ప్రతి మాట చాలా గొప్పగా ఉంటుంది, ఎందుకంటే ఆమె ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో హెర్మోను మంచు వల్ల ఆయన సమకూర్చుకున్నప్పుడు ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. రెండూ కలిసి ఉన్న చోట యేసు ప్రభు నీ జీవితంలో కనపడతాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. 4 విషయం చెప్తున్నా. 4 విషయం చెప్పిన చూద్దాం. 4 విషయం చూడండి. ఏం చెప్తాడు నా యేసు ప్రభు? ఏం చెప్తాడు చూద్దాం. ఏం చెప్తాడు ఆయన? 16వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. 6 అనుదినమున ఉదయమున. చాలు. మన్నా ఎప్పుడు కూర్చుకున్నారు బిడ్డ? ఉదయాన కూర్చుకున్నారు. ఉదయాన మాత్రమే ఈ మన్నా కనపడింది, మళ్ళీ ఎప్పుడు కనపడలేదు. సాయంత్రం వచ్చేటప్పటికి నాన్ వెజ్ పూరేళ్ళు వచ్చాయి, ఉదయాన మాత్రమే వెజ్ వచ్చింది.
యేసుక్రీస్తు ప్రభు మనకు ఉదయాన్నే దొరికేటప్పుడు, నేను మరలా చెప్తున్నా, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వేకువజాము ప్రార్థన మీకు లేకపోతే అలవాటు చేసుకోండి. వేకువజాము ప్రార్థన చేసే వాళ్ళ ముఖం ఎప్పుడు షైన్ అవుతుంటుంది. దే విల్ నాట్ బి షోయింగ్ టు ద అవుట్డోర్ పర్సన్స్, దే విల్ బి షోన్ గ్లో దేర్ ఫేస్. ఎందుకు అంటే దేవుని ఒక వాక్యం ఏం చెప్తుందంటే, ఉదయాన్నే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుంటారో, ఎవరైతే ఉదయాన్నే యేసు ప్రభువుని చూస్తారో, ఎవరైతే ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకొని ఆయన మాట వింటారో, వారికి దేవుడు ఆ దినమంతా కృపను దయచేస్తాడు. ఆమేన్. అందుకే దావీదు ఒక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట. దావీదు కీర్తన 90:14 ఎంత అద్భుతమైన మాట. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. నీ కృపే, నీ కృప లేకపోతే మాకు తృప్తి కలదు. నీ కృప నాకు కావాలి. ఆ కృప ఏంటంటే శాశ్వతమైన కృప నాకు కావాలి. ఆ శాశ్వతమైన కృప ఎక్కడ ఉంటుందంటే అది యేసుక్రీస్తు ప్రభువులో ఉంటుంది. అందుకే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆ విడువని కృప నా జీవితంలో కావాలంటే ఉదయాన్నే నేను ఆ కృపతో నన్ను తృప్తిపరచని అడగాలట. ఆ కృపలో ఏముంటుందంటే మనల్ని క్షమించే తత్వం ఉంటుంది. ఆమేన్. ఆ కృపలో ఏముంటుందంటే మన యొక్క సాధక బాధలన్నీ దేవుడు తుడిచేస్తాడు. ఆ కృపలో ఏముంటుందంటే మన జీవితంలో ఉన్న ప్రతి లోటుపాట్లు దేవుడు తీర్చేస్తాడు. ఆ కృపలో ఏముంటుందంటే మన జీవితంలో ప్రతి బలహీనతలన్నీ దేవుడు కొట్టేస్తాడు. ఆ కృపలో ఏముంటుందంటే మన తప్పిదాలన్నీ దేవుడు దాచేస్తాడు. ఆ కృపలో ఏముంటుందంటే మన జీవితంలో జరగబోయే వాటిని కూడా దేవుడు తప్పించేస్తాడు. ఆమేన్. ఆ కృపలో ఏముంటుందంటే మన జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు మళ్ళా ఇస్తాడు. ఆ కృపలో ఏముంటుందంటే మన జీవితం అంతా శూన్యమైపోయిన సమస్తాన్ని కలిగి ఉండినట్లుగా ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. పక్కన వాళ్ళు చెప్దాం, నేను ఉదయాన్నే ప్రభువుని కలుసుకుంటా. మీరు చెప్పట్లే, చేతులు ఇవ్వాలి. నేను ఉదయాన్నే ప్రభువుని కలుసుకుంటా. నేను ఉదయాన్నే ప్రభువుని కలుసుకుంటా. ఆయన కృపతో నన్ను తృప్తిపరుస్తాడు. ఆయన కృప లేకుండా నేను జీవించలేను. ఆయన కృప లేకుండా నేను జీవించలేను. ఆయన కృప లేకుండా నేను జీవించలేను. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆయన కృప లేకుండా నీవు జీవించలేవు అనేది సత్యం. అందుకే దావీదు కీర్తన 90:14 నా బైబిల్లో ఏమని రాయబడిందంటే, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఎప్పుడు బిడ్డ? ఉదయాన్ని ఎప్పుడైతే కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తావో ఆ కృపను బట్టి ఆ దినమంతా మేము ఉత్సహించండి అంటే ఇక మామూలుగా హ్యాపీ కాదు, అది ఎక్స్ట్రాడనరీ హ్యాపీ. ఎక్స్ట్రాడనరీ హ్యాపీతో ఉంటాం. ఎక్స్ట్రాడనరీ హ్యాపీ ఎప్పుడు వస్తుందంటే, ఎక్స్ట్రాడనరీ జాయ్ ఎప్పుడు వస్తుందంటే ఉదయాన్నే దేవుని కృపతో మనం నింపబడినప్పుడు. ఇప్పుడు ఆ మన్నా ఉదయాన్నే వాళ్ళు సమకూర్చుకొని ఏ రీతిగా ఇశ్రాయేలు వారి ఇళ్ళకి తీసుకెళ్లారో మనం కూడా మన హృదయంలోకి ఉదయాన్నే కృపను తీసుకుపోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఉదయాన్ని తీసుకెళ్లారే కానీ వాళ్ళు యేసు ప్రభు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. మన జీవితంలో ఉదయాన్నే చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాము, బైబిల్ చదువుతాము, తర్వాత 2-3 పాటలు పాడుకుంటాం, 2-3 పాటలు పాడుకుంటాం, అన్నీ చేస్తుంటాం. అర్థమైందా? అన్నీ చేస్తుంటాం. కానీ ఆయన మనతో ఉన్నాడని, అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉందని మాత్రం మనం గుర్తించలేం. ఆ గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎట్లాగైతే ఇది ఏమి అన్నారో మనం కూడా చాలాసార్లు ఇదేమి, ఎంత ప్రార్థన చేసినా నాకేం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకేం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో అనుకున్నవి జరగలేదు, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎంత ప్రార్థన చేసినా నా జీవితం అంతా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందని ఎప్పుడైతే నీ హృదయంలో శాతానుడు ఆ క్షయమైన బీజాన్ని ఎత్తుతాడో అప్పుడు అక్షయత నీలో చచ్చిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయంటే ఎవరి వల్ల వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? శాతానుడు వల్ల వచ్చాయి. ఆమె చెప్పండి గట్టిగా. అనుమానం లోపలికి వచ్చిందనుకో శాతానుడు. నా ప్రార్థనకి జవాబు రాలేదని లోపల నిరుత్సాహం కలుగు చేశాడు అనుకో శాతానుడు. నేను చేస్తున్న ప్రార్థన అంత ఎటుపోయిందో ఏమో నాకు తెలియదు అనుకుంటే శాతానుడు. నేను చేసే ప్రార్థనలో దేవుని శక్తి నాకు తోడై ఉంటే నాకెందుకు ఇలా జరగలేదని అనుకోవడము శాతానుడు. నేను చేసే ప్రార్థన దేవుడు వింటే నాకు మాత్రం ఇలా జరగాలని అనుకోవడం శాతానుడు. ఇప్పుడు శాతానుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఉదయాన నిన్ను కలుసుకోనీయకుండా చేయడమే వాడి పెద్ద టార్గెట్. ఇది తెలుసా మీకు? అందుకే ఉదయాన్ని లేపడు నిన్ను. చూడుకోవాల్సి అంటే ఏమో ఉదయం లేపుతాడా? శైతాన్ లేపుతాడు ఉదయాన్నే. శైతాన్ లేపుతాడు ఉదయాన్నే. అప్పుడు దొరుకుతుంది దుప్పటి ఎవరికన్నా కానీ. కాలుకి లాగి, అర్థమైందా, గట్టిగా లాగి ముఖాన్ని దనుకుంటాం మనం. మీరు బాగా గమనించండి, రాత్రంతా నిద్ర రాకపోయినా 4 to 6 వరకు మాత్రం అద్భుత నిద్ర వస్తుంది.
కుక్క పిల్లలు నిద్రపోతారు కొంతమంది. వాళ్ళు నిద్రపోయినట్టుగా ఎవరు నిద్రపోరు ఉదయం పూట. కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చే ఎగ్జాక్ట్లీ టైం అదే. ఆ టైంలో డిస్టర్బ్ చేసినా పక్కన వాళ్ళు కొరికేస్తారు, చంపేస్తారు. ఇవి ఎవడు చేసే పని అంటే సాతానుడు చేసే పని. చదవండి ఆ మాట నాతో పాటు ఒకసారి, నాతో పాటు చదవండి దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. థ్యాంక్ యూ జీసస్. 5వ అధ్యాయం 30. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు గొర్రెలనేమో కుడివైపుకి తీసుకొచ్చాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, మీరు తండ్రి సింహాసనం స్వతంత్రించుకొని గొర్రెలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాడు. మేకలన్నిటిని తీసుకొచ్చి నిత్యదరగా అగ్ని పొమ్మని పెట్టాడు. ఇప్పుడు మేకలకుండే స్థానం ఏంటి? చెప్పాలి. మేకలకుండే స్థానం ఏంటి? నిత్యదరగా అగ్ని. మేకలకుండే స్థానం ఏంటి? అవి నిత్య జీవాన్ని కలిగి ఉండవు. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకో, శరీరానుసరమైన స్వభావాన్ని వదులుకో. మాటలు మారవు, స్వభావం మారదు, అవి ఇరగవు, ఇనువులాగుంటాయి. మన జీవితంలో చాలాసార్లు మనం ఇనులాగా ఉన్నామనంటే మన క్రీస్తుని స్వాభావికంగా మన హృదయంలోకి తీసుకోకపోవడమే. చాలాసార్లు స్వాభావికంగా తీసుకోకపోవడమే. నేను చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు ఒక జరిగిన సంఘటన ఏంటంటే చూడండి ఒకసారి నాతో పాటు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9:9. 9:9. మమ్మును ఏలుమని నేను చదువుతాను బిడ్డ, తెలుగు నేను మర్చిపోయినా. నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండే ఇటు అటు ఊగుటుకు నేను వచ్చేదనా అని వాటితో అనను. అప్పుడు చెట్లు, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగ్గా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటుకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడుగుగా, ద్రాక్షావళి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన్నా. ఇప్పుడు మందిరంలో ఒలీవ చెట్టు ఉంది, రెండవ చెట్టు ఏంటి? అంజూరపు చెట్టు ఉంది, మూడవ చెట్టు ద్రాక్ష చెట్టు. ఇంకొక చెట్టు ఉంది, ఇంకొక చెట్టు పేరు ఏంటంట? ముళ్ళ చెట్టు. మేకల గురించి చెప్పినట్టే ముళ్ళ చెట్టు. ఈ యొక్క ముళ్ళ చెట్టుకున్న స్వభావం ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు దగ్గరికి అడిగారు, అయ్యా రమేష్ అన్న, నువ్వు వచ్చి అందరినీ ఏలుబడి చెయ్యి, నువ్వు ఒక లీడర్ లాగా ఉండనంటే, అయ్యా నేను అంత టోన్ కాదయ్యా, నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు, ఈ మందిరంలో చేపలు ఎత్తడం పనిచేయడం ఇదివరకే నా బాధ్యత. అదే రమేష్ అన్న భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ద్రాక్షావళి అంటే దానివి, నువ్వు చాలా అద్భుతంగా పాడతావు, మంచి టాలెంట్ కలిగిన దానివి, కాబట్టి నీ తర్వాత ఎవరైనానంటే, అయ్యా నేను రాలేనయ్యా, నా మాధుర్యాన్ని తర్వాత నేను దేవుని సంతోషపెట్టడానికి, మానవుని సంతోషపెట్టడానికి వచ్చాను. నేను దేవుని సంతోషపెట్టడానికి వచ్చాను, కానీ నేను ఈ యొక్క అధికారం కొరకు నేను రాలేదని చెప్పింది. ఆ తర్వాత ఇంకొక చెట్టు ఉందంట, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలివ చెట్టు యోహాను నువ్వు వచ్చి ఏది చెయ్యయ్యా, నువ్వు ఒక్కడే చేయగలవు ఈ పని అని అంటే, అప్పుడు ఆ ఒలివ చెట్లు అంటే యోహాను అన్నాడు ఏమనంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ తైలము నేను ఇవ్వకుండా మానను. నేను తైలాన్ని అందించడానికి భూలోకానికి వచ్చాను, నేను మాధుర్యాన్ని పంచడానికి వచ్చాను, నేను దేవుని సంతోషపరచడానికి వచ్చాను. నేను అనుకున్నట్టు మిమ్మల్ని ఏలుబడి చేయడానికి రాలేదు. ఆమేన్. ఇప్పుడు ఈ చెట్లు ఇరిగిపోయాయి అంటే తగ్గించుకున్నాయా, హెచ్చించుకున్నాయా? గొర్రెలు తగ్గించుకున్నాయా, హెచ్చించుకున్నాయా? మీ బాగా వెళ్ళాలి లోపలికి వాక్యం. ఇప్పుడు మేకలు హెచ్చించుకున్నాయా, తగ్గించుకున్నాయా? ముళ్ళ చెట్టు హెచ్చించుకునిందా, తగ్గించుకునిందా? మరి మనం ఇప్పుడు ఇదే జనాలు వచ్చి ముళ్ళ చెట్టు దగ్గరికి పోయారు. చదవండి నా మాట ఒకసారి, 14 వచ్చిన. అప్పుడు చెట్లు అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద కనుక రండి నా నీడను ఆశ్రయించడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. అగ్ని లోపల నుంచి బయటికి వెళ్తుందంట. ముళ్ళ చెట్లలో ఏముంటుంది బిడ్డ? అగ్ని బయటికి వెళ్ళి కాల్చేస్తుంది. మిగతా చెట్లలో మాధుర్యం ఉంది, సంతోషం ఇవ్వడానికి వచ్చాయి, తర్వాత వచ్చేసి ఆ యొక్క తైలాన్ని ఇవ్వడానికి వచ్చాయి.
కానీ ఈ ముళ్ళ చెట్టు ఏంటండి, మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే మొదట మీరు నన్నే వచ్చి ఆశ్రయించాలి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నన్ను ఆశ్రయించాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే జరగాలి అని ఎవడైనా అంటున్నాడంటే వాడు ఖచ్చితంగా ఏంటనంట వాడికి పెట్టాలి మన పేరు ఏంటంటే ముళ్ళ చెట్టు. ఏం చెప్పాలి గట్టిగా, ఏం పేరు పెడదాం అన్నవాడికి? ముళ్ళ చెట్టు. ఈ ముళ్ళ చెట్టుకున్న స్వభావం ఏంటంటే నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది జరగాలి, నేను చెప్పింది వినాలి. అందుకే నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నాను, మనం ఇలాగ చేస్తే బాగుంటుందేమో కొంచెం ఆలోచిద్దాం అని చెప్తా. ఇలా చేస్తే కొంచెం బాగుంటుందేమో కదా అని నేను ఆర్డర్ అయ్యాను, ఇలా చేస్తే బాగుంటుందేమో అని నీతో కలిసి మాట్లాడి చెప్తాలే అంట. ఎందుకు అంటానంటే ఈ వాక్యం ఎవరికైతే హృదయంలో ఉంటుందో వాళ్ళు సంతోషాన్ని ఇవ్వడానికి, మాధుర్యం ఇవ్వడానికి మాత్రమే ప్రభు కోసం పంపించబడతారు. ఆమెను చెప్దాం గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాధుర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు, యేసు ప్రభు దేవుని సంతోషపరచడానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు తైలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కానీ శాతానుడైన ముళ్ళ పొద, శాతానుడైన శరీరానుసరమైన ఆ ముళ్ళ పొదలు అగ్నిని తర్వాత నాశనాన్ని భూలోకానికి తీసుకొని వచ్చాయి. ఇప్పుడు సంఘంలో ముళ్ళ చెట్లు ఉంటాయి, సంఘంలో మేకలు ఉంటాయి, సంఘంలో గొర్రెలు ఉంటాయి, సంఘంలో దేవదారు వృక్షాలు ఉంటాయి, సంఘంలో అంజూరపు చెట్లు ఉంటాయి, సంఘంలో ద్రాక్షావళి చెట్లు ఉంటాయి. ఎన్నిటి మధ్యలో ముళ్ళ చెట్టు ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో హృదయంలో ఉంటుంది. బిడ్డ, ప్రభువారి ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నారు. జస్ట్ లిసన్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ఇన్ దిస్ టైమ్. ఎప్పుడైతే ఆ ముళ్ళ చెట్టు యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా నీలోంచి తీసేసుకుంటావో అప్పుడు యొక్క క్రీస్తు యొక్క స్వాభావిక నవీన స్వభావం నీలోకి వచ్చేస్తుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు బాగా గమనించండి, ఈ యొక్క మన్నా ఇరిగిపోయింది, ఇరిగిపోయింది. ఆ ఎగిరిపోవడం అంటే తను తాను మోల్డెడ్కి మార్చుకునేది. ఈ మోల్డెడ్ టు షేప్, ఒక షేప్లోకి రావడానికి ఇష్టపడింది. నేను యేసుప్రభులోకి వచ్చిన తర్వాత నీవు ఎంతటి వీరుడువైనా, ఎంత శూరుడువైనా యేసుప్రభు ముందు జీరోగా మారిపోవాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే జీరోగా మారుతావో అప్పుడు ఆయన నిన్ను హీరోగా చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే జీరోగా మారవో నీ హీరో ఎప్పటికి కాలేదు. సంఘంలో అది ఎప్పుడు నేర్చుకోవాలి బిడ్డ. అది నేర్చుకోకపోతే చాలా నష్టపోతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు చెప్తున్న మాట, ఇప్పుడు ఆ స్వాభావికమైనటువంటి ఆ మన్నా పూర్తిగా ఇరిగిందంటే మన కొరకు మౌల్డ్గా మారిపోయింది. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? క్రీస్తు కొరకు మౌల్డ్ మారిపోవాలి. అది ఉదయాన్నే కురిచింది. రెండవదిగా మన కొరకు ఆహారంగా మారిపోయింది. మూడవదిగా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావం నూతన జీవంగా మారింది. నాలుగవదిగా అది తను తాను ఇరిగిపోయింది లేదా మృదువుగా మార్చుకునింది. మన జీవితంలో మనం కూడా అలాగ ఉండాలి. అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో క్రీస్తు యొక్క స్వాభావికత, క్రీస్తు యొక్క పరిపూర్ణత మన జీవితంలోకి వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైంది. ఉదయకాల సమయంలో దేవునికి కావాలి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఆ యొక్క పరలోకంలో నుండి భూలోకానికి వచ్చినటువంటి ఆహారము సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఆకాశ ధాన్యం పేరు ఏం పేరు బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభు. ఆకాశపు ధాన్యానికి మరొక పేరు ఏంటి? మన్నా. ఇప్పుడు ఇశ్రాయేలు మన్నా తిన్నారు, వారికి అర్థం కాలేదు. ఇశ్రాయేలు మన్నాను చూచారు, వారు క్రీస్తుని గ్రహించలేకపోయారు. ఇశ్రాయేలు క్రీస్తును అనగా సమకూర్చుకున్నారు లేదా తాకి చూచారు, వారు క్రీస్తు యొక్క స్వాభావికతను ధరించుకోలేకపోయారు. ఇశ్రాయేలు ఆ మన్నాను వారి గుడారాలకు తెచ్చుకున్నారు, కానీ క్రీస్తుని భుజిస్తున్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి క్షయమైన ఆహారంగా గుర్తించారు. అందుకే మన పితరులు మన్నా తినను అరణ్యములు చనిపోయినట్టు మనం చనిపోవడానికి కాదు, భూలోకానికి వచ్చింది. ఆ నిజమైన జీవాహారమైన క్రీస్తును మనం తింటూ ఉండగా ఆ మన్నాను ఎవరైతే క్రీస్తుని గుర్తించి ఆ శరీరం ఆ రక్తాన్ని మనం తాగుతామో లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క మన్నా ఉన్నాడని ఆయన మనం ఎప్పుడైతే మన హృదయానికి స్వీకరిస్తామో అప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆమేన్. చివరిగా చెప్పాను, ఆ మన్నా మంచు లేకుండా కురవదు. మంచు లేకుండా అంటే ఆశీర్వాదం లేకుండా. యేసు ప్రభు ఉన్న చోట ఏముంటుంది బిడ్డ? ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంది. చెప్పా కదా, ఈ 7 గంటల ఉపవాస ప్రార్థనలో నిశ్చయంగా నీవు ప్రతి బంధకాలు తెగిపోతాయి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నిజంగా బంధకాలు తెగిపోతాయి. ఎగ్జాక్ట్లీ 7 hours ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో దే హ్యావ్ టు బ్రేక్ ఆల్ ద చైన్స్ ఇన్ దేర్ లైఫ్. ద రూలింగ్ ఆల్ ద ఓవర్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు యొక్క అధికారం మీద, శత్రువు యొక్క ఏలుబడి నీ జీవితంలో ఉండకుండా దేవుడు చేయునుగాక. ఆమేన్. శత్రువు యొక్క ఏలుబడి నీ జీవితంలో ఉండదు. శత్రువు యొక్క పోరాటాలు నీ జీవితంలో ఉండవు. శత్రువు యొక్క ఆలోచనలు ఏవి నీ జీవితంలో పనిచేయవు. అందుకే మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడతాం. ఒకరోజు పోరాడతాం, జీవితాంతం పోరాడుతుంటాం. చెప్పాలి గట్టిగా, ప్రతిరోజు పోరాటమే. ఏం చెప్పాలి గట్టిగా? ప్రతిరోజు నీకు పోరాటమే. ఒకరోజు పోరాటం కాదు క్రైస్తవ జీవితం, ప్రతిరోజు పోరాటమే. యోహాన్ గారు
ప్రతిరోజు పోరాటం, ప్రతిరోజు నూతన మార్గం, ప్రతిరోజు నూతన అనుభవాలు, ప్రతిరోజు నూతన వైరుధ్యమైనటువంటి విషయాలు, ప్రతిరోజు ఆ నూతనమైనటువంటి ఆ విశిష్టమైన లక్షణాలన్నీ క్రీస్తులో నుంచి మనకి ఎప్పుడైతే మనం మన లోపలికి మనం ఆస్వాదిస్తామో అప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆమె చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలు మన్నాను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఇది ఏమి అన్నారు. అది నాకు బాధ. ఏమన్నారు వాళ్ళు? ఇది ఏమి. ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని ఏమనుకుంటున్నావు? మీ ఇంట్లో ఏమనుకుంటున్నావు యేసు ప్రభుని? నిజంగా నువ్వేమనుకుంటున్నావు? ఇది ఏమి అని ఇశ్రాయేలు అనుకున్నట్టే నువ్వు అనుకుంటున్నావా? ఇశ్రాయేలు అనుకున్నట్టే నువ్వు కూడా తిన్నావు, లేదా శరీరాన్ని తాకాం, లేదా మనం మన్నానే క్రీస్తుని గ్రహించగలిగాం అని అనుకుని సాదాసీదంగా అనుకుంటున్నావా? నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు అందరికీ అర్థమైపోతావు. ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను ఎవడైనా అర్థం చేసుకోలేదంటే నువ్వు బాధపడద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా అర్థం కట్టుకున్న భర్త కానీ కట్టుకున్న భార్య కానీ ఎవరైనా అర్థం చేసుకోలేదంటే ఎవరిక్కడ హట్ కావద్దండి. వాళ్ళకి నువ్వు అర్థం కాలేదంటే వాళ్ళు దురదృష్టవంతులు. ఎప్పుడు నువ్వు అర్థమవుతావంటే క్రీస్తు ఎప్పుడైతే నీకు సంపూర్ణతగా అర్థమవుతాడో అప్పుడు వారు నీకు అర్థమవుతారు. చాలాసార్లు మన జీవితంలో మనం పరిగెడుతున్నంత వేగంగా మన సత్యం మనం పరిగెత్తలేకపోవడం కారణం ఆ బలహీనరాలను కాదని దాని అర్థం. బలహీనరాలు కాదని దాని అర్థం కానే కాదు. ఆమె బలవంతురాలే, కానీ ఆ బలహీనతలో ఆయన బలాన్ని కనపరచడానికి ప్రభు ఎద్దుకు ఆమెను తీసుకొని రాకపోవడమే నేను చేసే తప్పు. మనం చేసే తప్పు అనుకోవాలి. అందుకే దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే నేను ఇంత పరిచయం చేయగలుగుతున్నానంటే ఆ మహాతల్లి విద్యా గారు చేసే ప్రార్థన. నేను చాలా సిగ్గుతో చెప్తా. షీ హ్యాస్ ద సాలిడ్ ద ప్రేయర్ పర్సన్, బట్ ఐ నో జస్ట్ వారియర్. మంచి పోరాట యోధురాలు. నేను కనబడే యోధుడిని, ఆ కనబడకుండా యోధురాలు. నా కోసం మీరంతా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి కృప ఇలా విస్తరిస్తుంది. మీ ప్రార్థన లేకపోతే నేను ఏం చేయలేను. మళ్ళా చెప్తున్నా, మీ ప్రార్థన లేకపోతే నేను ఏం చేయలేను. నా కోసం మీరు చేసే ప్రార్థనకు నేను ఏమి ఇచ్చినట్టు ఉంది. అందుకే ఎంత ఉదయము, ఎంత రాత్రి, ఎంత పగులు నేను ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదంటే అమ్మ కుమారమ్మ ఎందుకు ఆలోచించట్లేదంటే ప్రత్యేకంగా నేను నిన్నే అబ్జర్వ్ చేస్తుంటా. ఎందుకంటే నువ్వు పిహెచ్డీ చేసావు కాబట్టి. సో జరిగిన సంఘటన ఏంటంటే ఆ దేవుని కొరకు మనం చేసే ఆ యొక్క పోరాటం మన జీవితంలో కార్యాలు చేయాలి. ఆమె చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఉదయకాల సమయం మన్నాను మనం అందరం భుజించుదాం గాక. ఆమె ఇప్పుడు మన్నాని మనం ఇదే మనకూడదు. ఇంకా ఆ మన్నా ఎవరు? ఇప్పుడు జీవాహారంగా నా కొరకే పంపబడిన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ మన్నా ఎవరంటే పరలోకం నుండి నా కొరకు పంపబడిన యేసుక్రీస్తు ప్రభు. ఆ మన్నా ఎవరంటే జీవం గల తండ్రి యొద్ద నుంచి నా కొరకు దిగి వచ్చిన ఆహారం. ఆ మన్నా ఎవరంటే సాక్షాత్ నన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. మన్నా ఎవరంటే నన్ను మాత్రమే ఆశ్రితజనకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకై స్తోత్రాలు. మేము ఏమి ఇచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభువా. మా జీవితాల్లో మేము ఏమై ఉన్నామో మమ్మల్ని మీరు ఈ ఉదయకాలం దర్శించారు. మాలో ఉన్న ప్రతి బలహీనత, మాలో ఉన్న ప్రతి అవిధేయత, మాలో ఉన్న ప్రతి విధమైన లోపము నీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థన మా జీవితాలను మార్చునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా భక్తి జీవితాన్ని మెరుగు చేయునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా జీవితంలో ఉన్నతమైన స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా జీవితంలో దేవుని శక్తిని చూచినట్లు మా కన్నులు తెరుచునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా యొక్క సంఘాలకు ఆశీర్వాదంగా ఉండునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఈ ఉపవాస ప్రార్థన మా కొరకే దేవుడు భూలోకంలో సిద్ధపరిచిన పరిచర్య ఎంత నెరవేర్చుటకు దేవుని సాధనాలుగా మేము ఉందుముగాక. ఈ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క చిత్తానుసారంగా చేయడానికి దేవుని సంకల్పం నెరవేర్చిన వ్యక్తులుగా భూలోకంలో మేము పరిచర్య చేయుదుముగాక. ఈ ఉపవాస ప్రార్థన మా జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని భూలోకానికి అందించే సాధనాలుగా మేము జీవించుదుముగాక. ఈ ఉపవాస ప్రార్థన మా జీవితాల్లో దేవుని శక్తిని అనుకరించే శక్తివంతమైన పరిచర్య చేయుటకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా క్రీస్తు రక్తంలో మేము ముంచబడుదుముగాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితాల్లో ప్రతి సంకెళ్ళు తెంచబడునుగాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితంలో కరుణుగట్టిన ప్రతి విధమైనటువంటి శాతాను సంబంధమైన తండ్రి ప్రతి విధమైన ఆలోచన యావత్తు లయమైపోవునుగాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితంలో కలిగినటువంటి ప్రతి వ్యర్థత అంతా కూడా యేసు నామములో లయమైపోవునుగాక.
ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితాల్లో అనగా దేవుని శక్తి యొక్క రూపాంతరం మా జీవితంలో కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా జీవితంలో మేము నేర్చుకున్న ప్రతి విధమైన దైవికమైన పాఠానికి మేము లోబడి బ్రతుకుదుము గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సాక్షాత్తు మన్నా అయిన క్రీస్తును మేము తినడానికి ప్రభు మాకు సహాయం చేయునుగాక. ఓ నజరుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ఆశీర్వాదం, శాశ్వత జీవము అచ్చట ఉండునని చెప్పిన మాట ఈరోజు మా జీవితాలలో ఉండునుగాక. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావంలో ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అంశాలన్నీ రాసుకున్నారు.